హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము నంబర్ సిరీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ నంబర్ సిరీస్ ఇచ్చారు కదా, ఈ క్వశ్చన్ మార్క్ ఏంటని మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, 93 95కి డిఫరెన్స్ ఎంత? 2. అండ్ అలానే 95కి 98కి డిఫరెన్స్ ఎంత? 3. అండ్ అలానే ఇక్కడ చూడండి, 110కి 121కి డిఫరెన్స్ ఎంత? 11. 121కి 134కి డిఫరెన్స్ ఎంత? 13. ఇక్కడ మీరు చూసారంటే మనకు ఇది ఏంటండి, మామూలుగా 2 3 5 7 11 ఇదంతా ప్రైమ్ సిరీస్ కదా. ఇప్పుడు చూద్దాం ఇది అవునా కాదా అనేసి. ఇప్పుడు 3 తర్వాత ఏంటి? 5 కదా. అంటే 98కి 5 యాడ్ చేస్తే ఎంత? 103. అండ్ అలానే 7, 103కి 7 యాడ్ చేస్తే ఎంత? 110. ఇక్కడ 110 వచ్చింది కదా. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి? 103. ఇప్పుడు మనము ఈ వే అనే కాదు, ఇప్పుడు 2 3 దీని డిఫరెన్స్ 1, దీని డిఫరెన్స్ 2 ఫర్ సపోజ్ అనుకోండి. నెక్స్ట్ 5, దీని డిఫరెన్స్ 2. నెక్స్ట్ ఇక్కడ 6 కదా రావాలి, దాని ప్రకారం అంటే 1. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి? 103. అంటే ఇది ప్రైమ్ సిరీస్ని ఫాలో అవుతుంది. ఇక చూడండి, మనకు 0.5 0.75 అంటే 0.75 ఆర్ 5 వచ్చిందంటే ఏంటి అర్థము? ఖచ్చితంగా 0.5తో కానీ లేదా 1.5తో కానీ లేదా 2.5తో కానీ ఖచ్చితంగా మల్టిప్లై అవుతుంది. ఇక్కడ చూద్దాం, 8కి 12కి 8కి ఇంటూ 1.5 అంటే ఏంటి? 8 1s are 8 ప్లస్ 8లో హాఫ్ ఎంత? 4 అంటే 12 వస్తుంది కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ 1.5తోనే ఇంటూ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు 12 తీసుకున్నాం, 12 18 కదా. 12 వచ్చి 1 అనుకోండి, ప్లస్ దాంట్లో హాఫ్ వచ్చి ఎంత? 6. టోటల్ మనకి ఎంత? 18. కాబట్టి ఇది కూడా రైటే, 1.5 అని అనుకోండి. ఇంటూ అండ్ అలానే 18 హాఫ్ ఎంత? 9. 9 ప్లస్ 18 27. ఇది కూడా 1.5తోనే. అండ్ అలానే 27లో హాఫ్ ఎంత చెప్పండి? 13.5. 27 ప్లస్ 13.5 ఎంత? 40.5. దీంట్లో 40.5 ప్లస్ అంటే మనకెంత? ఇక్కడ దీంట్లో హాఫ్ అంటే 20 అనుకోండి. 20 ప్లస్ 40.5 ఎంత? 60.5. ఇక్కడ 0.5 ఉంది కదా, దాంట్లో హాఫ్ ఎంత చెప్పండి? ఇక్కడ మనం తీసుకుంటే ఓవరాల్గా 60.75 వస్తుంది. 60.75 ఇంటూ 1.5 ఎంత మనకు? 91.125. ఈ క్వశ్చన్ చూసారంటే 4కి 7కి డిఫరెన్స్ ఎంత? 3. అండ్ అలానే 7కి 11కి 4. అండ్ అలానే 11కి 18కి 7. 18కి అండ్ అలానే 29కి 11. ఇక్కడ చూసారంటే 1. 4కి 7కి డిఫరెన్స్ ఎంత? 3. అండ్ అలానే ఇది 4. అంటే ఇది ఏ సిరీస్ని ఫాలో అవ్వట్లేదు. నెక్స్ట్ ఏం చూద్దాం? నెక్స్ట్ చెప్పండి. 4 7 ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 11 వస్తుంది కదా. చూడండి, అండ్ అలానే 7 11 యాడ్ చేస్తే మనకు 18 వస్తుంది. అండ్ అలానే 11 18ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? 29 వస్తుంది. అండ్ అలానే 29ని 18 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 47.
ఇప్పుడు 47 29 ఎంత? 76 ఇక్కడ వచ్చింది కదా. అండ్ అలానే 76ని చెప్పండి, 47ని యాడ్ చేస్తే ఎంత? 123 ఇక్కడ వచ్చింది కదా. కాబట్టి ఆన్సర్ ఏంటి? 47. ఇక్కడ చూసారంటే 3కి 10కి డిఫరెన్స్ ఎంత? 7. 10కి క్వశ్చన్ మార్క్కి తెలియదు మనకు. అలానే 172కి క్వశ్చన్ మార్క్కి మనకు తెలియదు. అంటే ఇది అడిషన్ అనేది ఫాలో అవ్వట్లేదు. అండ్ అలానే మైనస్ కూడా ఫాలో అవ్వట్లేదు. నెక్స్ట్ ఛాన్సెస్ ఏంటి? స్క్వేరు, క్యూబ్స్, మల్టిప్లికేషన్. ఇక్కడ మీరు చూసారంటే సిరీస్ వచ్చే కొందికి ఎక్కువ డిజిట్లో వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా మల్టిప్లికేషను అయితే ఉంటుంది. ఇది స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఏదో ఒకటి ఉంటుంది, కానీ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. చూద్దాం. ఇప్పుడు 3కి 10కి ఫస్ట్ స్క్వేర్ అప్లై చేద్దాం. ఇప్పుడు ఏ స్క్వేర్ అప్లై చేద్దాం? డిఫరెన్స్ అనేది 7 కదా. మనకు ఇక్కడ ఏం చేద్దాం? 3 ఇంటూ ఎంత? 2 ప్లస్ 2 స్క్వేర్ ఏంటి? మనకు 10 వస్తుంది. చూడండి బాగా. 3 ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్ ఈక్వల్స్ టు 10. లేదు మీకు కరెక్ట్గా ఐడియా రాలేదంటే 10కి 3కి డిఫరెన్స్ గురించి వదిలేసేయండి. ఇప్పుడు 10లో 2 స్క్వేర్ ఎంత? 4. 4 తీసేస్తే ఎంత? 6. కాబట్టి 3 ఇంటూ 2గా రాసుకుందాం. ఇప్పుడు అండ్ అలానే 10 తీసుకుందాం. 10 ఇంటూ 3 ప్లస్ స్క్వేర్ అన్నా కదా, 3 స్క్వేర్ ఏమొస్తుంది? 39. మనకి ఇక్కడ ఆన్సర్లో వచ్చేసిందా 39 అని? సరే, అది అక్కడ పక్కన పెట్టేద్దాం. 39 ఇంటూ 4 ప్లస్ 4 స్క్వేర్. అంటే ఇక్కడ మీరు చూసారా, ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్. కొన్ని కేసెస్లో ఇంటూ 2 ప్లస్ 2 రావచ్చు, లేదా ఇంటూ 3 ప్లస్ 3 రావచ్చు, లేదా ఫస్టే మనకు ఇంటూ 1 ప్లస్ 1 రావచ్చు. ఎలా అయినా రావచ్చు. అంటే మనము ఆన్సర్ బట్టి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనకేం వస్తుంది? 156 ప్లస్ 16 మనకెంత వస్తుంది? 172. ఇక్కడ మనకు కరెక్ట్గానే వచ్చేసింది కదా. ఇప్పుడు 39 ఇంటూ 4 ప్లస్ 4 స్క్వేర్ 172. అండ్ అలానే 172 ప్లస్ ఇక్కడ చూసారంటే మనకు ఇక్కడ హైయెస్ట్ వచ్చి మనకు చాలా 5 డిజిట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసి జస్ట్ ఓన్లీ 2 డిజిట్స్. అంటే కంపల్సరీగా మనము మల్టిప్లై అయితే చేయాలి. నెక్స్ట్ ఇంకా దీంట్లో వచ్చే ఛాన్సెస్ ఏముంది? మేబీ డివైడెడ్, మేబీ ప్లస్ ఆర్ మైనస్. డిఫరెన్స్ అయితే మోస్ట్లీ ఉండదండి. ఖచ్చితంగా అయితే మల్టిప్లై అయితే ఉంటుంది, ఎందుకంటే సడన్గా నంబరు ఇంక్రీజ్ అయింది కాబట్టి. ఇప్పుడు 15కి 22కి చూద్దాం. 15 ఇంటూ 2 చేయలేం, ఎందుకంటే 22 ఉంది కాబట్టి. 15 ఇంటూ 1 ఇంకా మిగిలింది ఎంత? 7 ఈక్వల్స్ టు 22. నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం చెప్పండి? అలానే 22కి ఇంటూ 1 ప్లస్ 7 తీసుకుందాం. అప్పుడు మనకు ఎంత వస్తుంది? 29. కానీ ఇక్కడ ఏముంది? 56. కాబట్టి ఈ స్టెప్ అనేది మనకు రాంగ్ కదా. ఫస్ట్ స్టెప్ ఏంటి మనకు చెప్పండి? ఫస్ట్ స్టెప్ ఏంటి? 15 ఇంటూ 1 ప్లస్ 7 ఈక్వల్ టు 22 కదా.
అండ్ అలానే ఇప్పుడు చూడండి 22 ఇంటూ 2 చేద్దామా, ప్లస్ స్క్వయర్స్ అయితే పాసిబిలిటీ లేదండి, ఎందుకంటే ఇక్కడ మనకు 7 వచ్చింది కాబట్టి స్క్వయర్ కానీ క్యూబ్ కానీ మనము అజ్యూమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 22 ఇంటూ 2 ఎంత, 44. 44లో 56 పోతే ఎంత, 12 కదా. ఈ 12ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 2 ఇంటూ 6గా రాసుకోవచ్చు. ఫర్ సపోజ్ 2 ఇంటూ 6గా రాసుకున్నాం, అప్పుడు ఎంత వచ్చింది, 56. ఇక్కడ 1 పెట్టుకుందాం, 1 ఇంటూ 7, మనకు 1 ఇంటూ 7 ఎంత, 7 కదా. ఇప్పుడు 56 ఇంటూ ఇక్కడ 1 2, ఇక్కడ ఏమొస్తుంది 3, ప్లస్ ఎంత, ఇక్కడ 1 2 వచ్చింది, 3 ఇంటూ ఇక్కడ డిజిట్ అనేది డిక్రీజ్ అవుతుంది, అప్పుడు ఎంత చెప్పండి, 183. ఇక్కడ వచ్చి 56 ఇంటూ 3 ఎంత చెప్పండి, 168 ప్లస్ 15, మనకి ఎంత వచ్చింది, 183. కాబట్టి ఈ సీక్వెన్స్ కరెక్ట్. కాబట్టి నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పండి, నెక్స్ట్ 183 ఇంటూ 4 ప్లస్ ఏమొస్తుంది చెప్పండి, 4 ఇంటూ 4, మనకు ఆన్సర్ ఏంటి చెప్పండి, 748. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి, 748. ఇక్కడ చూడండి, ఫైండ్ రాంగ్ నంబర్ అంటే దీంట్లో రాంగ్ నంబర్ ఏదని మనము ఐడెంటిఫై అయితే చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ సడన్గా మనకి ఇంక్రీజ్ అయింది, ఖచ్చితంగా మల్టిప్లికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి డిఫరెన్స్ ఎంత, 2 ఉంది. అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి నంబర్ ఆఫ్ సిరీస్ వచ్చింది అంటే ఖచ్చితంగా స్టార్టింగ్ నంబర్ని ఖచ్చితంగా ఇంటూ 1తో కానీ ఇంటూ 0.5తో కానీ లేదా డివైడెడ్ 2తో కానీ అది మీకు పక్కన నంబర్ బేస్ అయితే ఉంటుంది. 3 ఇంటూ 1 దాని డిఫరెన్స్ ఎంత, +2, మనకు ఎంత వస్తుంది, 5. ఇప్పుడు చూడండి 5 ఇంటూ 13 ఉంది కదా, 13 ఉంటే 5 ఇంటూ 2 ప్లస్ 3 అనుకుందాం, అప్పుడు ఏమొచ్చింది 13 కదా. ఇప్పుడు 13 ఇంటూ 3 ప్లస్ 4 తీసుకుందాం, 39 ప్లస్ 4 ఎంత చెప్పండి, 43 వచ్చిందా. మనకు 43 ఇంటూ 4 ప్లస్ ఎంత, ఇక్కడ 2 3 4 వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది 5. అప్పుడు ఎంత వస్తుంది మనకు, 43 ఇంటూ 4 అంటే 12, 4 4 16 అంటే 172 ప్లస్ 5 ఎంత, 177. మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 178. కాబట్టి ఇక్కడ 177. ఇప్పుడు చూడండి మీరు 177 ఇంటూ 5 వేయండి, 177 ఇంటూ 5 ప్లస్ 6 మీకు ఎంత, 891. కాబట్టి రాంగ్ నంబర్ వచ్చి ఏంటి, ఇక్కడ చూడండి మనకు ఇక్కడ హైయెస్ట్ నంబర్ వచ్చేసింది, అంటే సడన్గా మనకు ఇంక్రీజ్ అయింది నంబర్. కాబట్టి ఖచ్చితంగా మల్టిప్లై కానీ లేదా డివైడెడ్ కానీ అయితే మనకి వస్తుంది. నేనేం చెప్పాను, స్టార్టింగ్ నంబర్ ఇంటూ 1 కానీ ఇంటూ 2 కానీ అనేసి అని చెప్పాను కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ 4 తీసుకుందాం, 4 ఇంటూ 2 అనుకోవచ్చు లేదా 1 అనుకోవచ్చు. అలా తీసుకుంటే 4 ఇంటూ 2 ప్లస్ 2 అనుకున్నాం, 4 ఇంటూ ప్లస్ 2 అనుకున్నాం, మనకు 10 వస్తుంది. ఇక్కడ ఏముంది, నెక్స్ట్ 4 తర్వాత 10 ఇంటూ 3 అనుకుందాం, ప్లస్ ఇక్కడ మనకి ఎంత, 48 వచ్చేసింది. అంటే 48కి 30కి డిఫరెన్స్ ఎంత, 18. అంటే ఇక్కడ మనకైతే
చాలా వేరియేషన్ అయితే వచ్చింది. ఇలా కాదు నంబర్ సిరీస్. నెక్స్ట్ ఇంకోటి ట్రై చేద్దాం. డివైడెడ్ ట్రై చేద్దాం మనం. డివైడెడ్ ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ చేయాల్సింది ఏంటి అంటే డివైడెడ్ బై 2 నుంచి, లేదా డివైడెడ్ బై స్క్వయర్స్, లేకపోతే డివైడెడ్ బై క్యూబ్స్. ఇక్కడ మనము ఉండే దాంట్లో 4 మనకు యాక్చువల్గా 4 వచ్చింది అంటే మామూలుగా దేంతో డివైడ్ అవుతుంది? 2తోనే కదా. 4 డివైడెడ్ బై 2 అనుకుందాం. అండ్ అలానే ఇక్కడ ఏముంది? 10 అని ఉంది. 10 డివైడెడ్ బై 3 రాదు కదా. ఇది మనం రాంగ్ అనుకుంటాం, కానీ మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మిస్సింగ్ నంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ 12 అనుకుందాం. 12 డివైడెడ్ బై, ఫర్ సపోజ్ అనుకుందాం, 12 బై ఇక్కడ 2 కదా, 3తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 4 కదా. ఆ 4ఏ కదా ఇక్కడ ఉండేది మనకి. అలానే నెక్స్ట్ నంబర్ ఏంటి? 48. 48 డివైడెడ్ బై ఏంటి చెప్పండి? ఇంతకుముందు 2, 3 అయిపోయింది, ఇది 4 కదా, అప్పుడు 12. ఇప్పుడు ఇంతకుముందు మనకు వచ్చింది ఆన్సర్ 12 కదా. నెక్స్ట్ 5తో 240 బై 5 ఎంత? 5 4 జా 20, 5 8 జా 48 వచ్చింది కదా మనకు. అండ్ అలానే ఇప్పుడు ఇది 6తో డివైడ్ చేద్దాం. 6తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 240 వస్తుంది. ఇప్పుడు దీన్ని 7తో డివైడ్ చేద్దాం. ఈ నంబర్ని డివైడెడ్ బై 7తో డివైడ్ చేద్దాం. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 1440. నెక్స్ట్ ఏమొస్తుంది? డివైడెడ్ బై 8తో చేద్దాం. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? ఇది వస్తుంది, 10080. కాబట్టి మనకి ఇది రాంగ్ నంబర్ ఏంటి? 10. ఎందుకంటే ఇక్కడ 12 రావాలి కాబట్టి. ఎగ్జామ్లో మనకు ఏ క్వశ్చన్ ఇచ్చినా, ఏ ట్రిక్కీగా ఇచ్చినా సరే దాన్ని మనము సాల్వ్ చేసేటట్టుగా మనం ప్రిపేర్ అయితేనే మనము ఏ ఎగ్జామ్ అయినా సరే అచీవ్ చేయగలుగుతాం. అందులోనూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఇక చూడండి, మనకు సడన్గా నంబర్ అయితే ఇంక్రీజ్ అవ్వట్లేదు కాబట్టి మనకు ఇది అడిషన్ అయి ఉండొచ్చు. మల్టిప్లికేషన్కి అయితే ఛాన్సెస్ అయితే లేదు. కాబట్టి ఇప్పుడు చూద్దాం, దీని డిఫరెన్స్ ఎంత? 2, దీనికి 5, దీనికి ఎంత? 2, దీనికి 5, దీనికి ఏంటి? 6. అలానే 23కి 24కి 1. కాబట్టి మనకు ఇట్లయితే సిరీస్ అయితే మనకు సీక్వెన్స్గా అనిపించట్లేదు, కాబట్టి ఈ సీక్వెన్స్ రాంగ్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 3కి 10కి డిఫరెన్స్ ఎంత? 7. 10కి 7కి డిఫరెన్స్ ఎంత? 7. 17కి 24కి డిఫరెన్స్ ఎంత? 7. ఇక్కడ చూద్దాం, 5కి 12కి డిఫరెన్స్ ఎంత? చెప్పండి. 7. 12కి 23కి డిఫరెన్స్ ఎంత? 9. ఇక్కడ ఏమొచ్చింది చూడండి, అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఐదర్ 7 కానీ లేదా ఐదర్ 9 కానీ, అంటే ఇదైతే ఓకే అండి, అన్నీ 7తోనే. ఇక్కడ వచ్చి 7ఆ 9ఆ అని మనకు డౌట్. ఫర్ సపోజ్ ఇక్కడ 12కి 7 యాడ్ చేసుకుంటే ఎంత? 19 వస్తుంది కదా. అండ్ అలానే ఇక్కడ 5కి 12 యాడ్ చేసుకోండి. 5కి 9 యాడ్ చేసుకోండి, ఎంత? 14. 14కి 9 యాడ్ చేసుకోండి, ఎంత?
23. అంటే మనకి ఇక్కడ 23 రావాలంటే ఖచ్చితంగా 5 వచ్చేసి 9తో యాడ్ చేసుకోవాలి. కాబట్టి 5 ప్లస్ 9 ఎంత మనకి ఇక్కడ చెప్పండి? 5 ప్లస్ 9 ఎంత చెప్పండి? 14. కాబట్టి రాంగ్ సిరీస్ ఇక్కడ ఏంటి వస్తుంది? రాంగ్ నంబర్ వచ్చి 12. ఇక్కడ ఆప్షన్స్లో లేదు, రాసుకోండి. ఈ 12 ఆన్సర్ వచ్చి 12 అండి. లేకపోతే నన్ అని ఇచ్చింటే నన్. ఇక చూడండి, మీకు ఇది వచ్చి మనకు ఇది హోంవర్క్ అండి. అండ్ అలానే ఇది కూడా హోంవర్క్. ఇక్కడ మీకు హింట్ అయితే ఇస్తాను చూడండి. ఇక్కడ 1, ఇక్కడ ఏముంది? నంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇట్ మే బి మల్టిప్లికేషన్ ఉండొచ్చు, లేదా స్క్వేర్స్ ఉండొచ్చు, లేదా క్యూబ్స్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే మోస్ట్లీ ఉండదు. కానీ ట్రై చేయండి. ఈ 3 అయితే మీకు ఖచ్చితంగా అయితే ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి. దీంట్లో చూసారు అంటే ఇక్కడ కూడా మనకు నంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మల్టిప్లికేషన్ ఉంటుంది. అండ్ అలానే మనకు అడిషన్ రావచ్చు, లేదా స్క్వేర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. క్యూబ్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే లేదులేండి. సో ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చి ఫస్ట్ నంబర్ క్వశ్చన్, ఇది సెకండ్ నంబర్ క్వశ్చన్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి కమెంట్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలానే కమెంట్ కూడా చేయండి.